Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 122 టు 126 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ guys, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే మన జిన్బు మళ్ళీ టెంపుల్కి ఎంటర్ అయ్యిండు. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో guys, ఈ వీడియోకి చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సేపు ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 7Kకి ఆల్మోస్ట్ వచ్చేసిన 7K కూడా రీచ్ అయిపోయించేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. ఎక్కువ కామెంట్స్ పెట్టండి, జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 122 లో మనం జిన్వు అండ్ జిన్గాని చూసాం. అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ గిల్డ్ తరపు నుంచి ఫస్ట్ రేట్కి వెళ్ళిపోతున్నారు. అండ్ వాళ్ళిద్దరు గేట్ దగ్గర కూడా వచ్చేస్తారు. అండ్ గేట్ చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో జిన్గాడు షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాళ్ళు జిన్వన్ క్వశ్చన్ అడుగుతారు, లైక్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, అండ్ నువ్వు హాజిన్ అనే పేరు ఎందుకు పెట్టావు నీ గిల్డ్కి, అండ్ నీ రిలేషన్ ఏంటి విత్ యూసో హ్యూన్ అని అడుగుతారు. సో దాంతో జిన్వు చూల్గాడిని అడుగుతాడు, లైక్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎలా తెలుసుని. అండ్ దానికి చూల్గాడు అంటాడు, ఇంకోసారి ఫోటోలు పెట్టక ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు ఎవరికి తెలియదు అని అంటాడు. దాంతో జిన్వు అంటాడు, ఇప్పుడు నుంచి కేర్ఫుల్గా ఉంటానని. అండ్ ఆల్సో జిన్వు తన షాడోస్ని బయటనే సమన్ చేశాడు ఇక్కడే, సో దట్ చూల్గాడు వీళ్ళందరి ర్యాంక్స్ని మెజర్ చేయడానికి. అండ్ షాడోస్ అన్నిటివి ర్యాంక్స్ కూడా బీ ర్యాంక్ కన్నా హై ర్యాంకే ఉంటాయి. అంటే మినిమం క్వాంటిటీ రిక్వైర్మెంట్స్ మన షాడోస్ రీచ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో చూల్గాడు కూడా మనలతో పాటు డంజన్ లోపలికి వస్తాడు టు అబ్జర్వ్ లైక్ రైడ్ ఎలా జరుగుతుందని. అండ్ గన్నీనే ఇలా చేయమంటాడు చూల్గాడిని. అండ్ చూల్గాడు షాక్ అయిపోతాడు లోపల జరుగుతున్న మ్యాసకర్ని చూసి, ఎందుకంటే మన షాడోస్ మాన్స్టర్స్ ని వేసి పడేస్తుంటాయి. అండ్ ఎస్పెషల్లీ బెరూని అండ్ ఇగ్రిస్ ని చూసి చూల్గాడు ఇంకా షాక్ అయిపోతాడు. అండ్ చూల్గాడు అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ షాడోస్ తో ఫైట్ చేస్తే గెలవగలనా అని. అండ్ నాట్ ఓన్లీ ఫైటింగ్, షాడోస్ క్రిస్టియన్స్ ని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ దాంతో చూల్గాడు అనుకుంటాడు జిన్వు ఒక 1 man ఆర్మీ అని. అప్పుడు అక్కడికి బాస్ మాన్స్టర్ గాడు వచ్చేసాడు. దాంతో జిన్వు తన షాడో సమ్మనింగ్ ని క్యాన్సిల్ చేస్తాడు. అంటే ఫైటింగ్ చేస్తున్న షాడోస్ సమ్మనింగ్ మాత్రమే క్యాన్సిల్ చేస్తాడు, క్రిస్టియన్స్ ని కలెక్ట్ చేసిన షాడోస్ వి క్యాన్సిల్ చేయడు. ఎందుకంటే జిన్వు బాస్ మాన్స్టర్ గారితో ఫైట్ చేయబోతున్నాడు కాబట్టి, బికాస్ తను కూడా డెవలప్ అవ్వాలి కదా. తను ఫైట్ చేయలేకపోతే తన స్కిల్స్ అన్ని కూడా రష్ అయిపోతాయి. అందుకే జిన్వు బాస్ మాన్స్టర్ గారితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ జిన్వు బాస్ మాన్స్టర్ గారిని వేసి పడేస్తాడు. దాంతో తను డెవలప్ అవుతాడు. అండ్ తను 101 లెవెల్ కి రీచ్ అయిపోతాడు. సో దాంతో జిన్వువి జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే అవి షాడో ఎక్స్ట్రాక్షన్, సేవ్ షాడో, డొమైన్ ఆఫ్ ది మొనార్క్, షాడో ఎక్స్చేంజ్, ఈ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు జిన్వు షాడో ఎక్స్చేంజ్ ని యూజ్ చేయాలంటే 2 hours మాత్రమే వెయిట్ చేయాలి. ముందు తను 3 hours వెయిట్ చేసేవాడు కదా, బట్ ఇప్పుడు 2 hours ఆగితే చాలు. సో అట్లా తను డెవలప్ అయిపోతే హవర్స్ డిక్రీస్ అవుతూ ఉంటాయి. అండ్ అప్పుడు జిన్వు ఎప్పుడైనా సరే ఇక షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ వెయిటింగ్. అండ్ వాళ్ళు ఎక్కడికైనా సరే జిన్వు ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు. అండ్ అప్పుడు వాళ్ళ అమ్మ చెల్లి డేంజర్ లో పడతారని టెన్షన్ కూడా ఉండదు తనకి. అండ్ వేస్తే చూల్గాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఈ బాస్ మాన్స్టర్ గాడి స్కిన్ తో ఆర్మర్స్ అండ్ షీల్డ్స్ ని తయారు చేస్తారు. అంటే ఈ బాస్ గాడి స్కిన్ అంత హార్డ్గా ఉంటుంది, బట్ జిన్వు జస్ట్ 2 daggers తో వీడిని డిఫీట్ చేసిండు. అందుకే చూల్గాడు అంత షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జిన్వు ఆ బాస్ గాడి షాడోని ఎక్స్ట్రా చేస్తాడు. అండ్ జీమా అని పేరు పెడతాడు వీడికి. అండ్ తర్వాత జిన్వు టస్కర్ ని సమ్మన్ చేస్తాడు, ఎందుకంటే మాన్స్టర్ ఒక డెడ్ బాడీస్ ని డంజన్ బయటకి తీసుకెళ్ళడానికి. అండ్ మీడియా వాళ్ళు ఫస్ట్ టస్కర్ ని చూసి భయపడతారు, మాన్స్టర్స్ బయటకు వస్తున్నాయని. బట్ జిన్వు షాడో అని తెలియగానే మీడియా వాళ్ళు టస్కర్ ని ఫోటో తీస్తారు. అండ్ దాంతో టస్కర్ సిగ్గుపడతాడు. అండ్ తర్వాత చూల్గాడు ఇక్కడ జరిగినంత కూడా గన్నీకి రిపోర్ట్ వస్తాడు. అండ్ చూల్గాడు అంటాడు గన్నీతో, అదొక రైడ్ కాదు, అదొక 1-sided మ్యాచ్కర్ అని. సో ఇది విన్నాక గన్నీ చూల్తో అంటాడు, వెళ్ళి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని, ఎందుకంటే తను చాలా అలసిపోయింది కదా, షాక్ అయిపోయింది దానివల్ల. అండ్ తర్వాత గన్నీ అనుకుంటాడు, జిన్వు ఒక 1 man ఆర్మీ కాదు, తన ఒక 1 man గిల్డ్. నా ఐస్ నన్ను మోసం చేయలేదు. నేను ఫస్ట్ టైం జిన్వుని చూసినప్పుడే అనుకున్నా జిన్వు ఒక వేరే లెవెల్ హంటర్ అవుతాడని, ఇప్పుడు వరల్డ్స్ హంటర్ లిస్ట్ మారిపోతుందని గన్నీ అనుకుంటాడు. అండ్ తర్వాత మనకి జపాన్ ఒక సిచ్యువేషన్ ని చూపిస్తారు. అండ్ అక్కడ టోక్యో షింజుకులో ఒక పెద్ద ఎస్ట్రాంగ్ గేట్ ఓపెన్ అవుతుంది. ఆ గేట్ ఈవెన్ బిల్డింగ్స్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ చాప్టర్ 122 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్, చాప్టర్ 123 లో జపాన్ లో ఉన్న పెద్ద పెద్ద గిల్డ్ మాస్టర్స్ అందరు కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతారు టు డిస్కస్ అబౌట్ ద ఎస్ట్రాంగ్ గేట్ టోక్యోలో ఓపెన్ అయింది. అండ్ మన డ్రాస్వర్డ్ గిల్డ్ మెంబర్స్ కూడా ఇక్కడికి వస్తారు. అండ్ వీళ్ళ గిల్డ్ లో ఇప్పుడు ఓన్లీ 4 ఎస్ట్రాంగ్ కంటర్స్ మాత్రమే మిగులుతారు, బికాస్ వేరే వాళ్ళని బెరుగోళ్ళు లేపించింది కాబట్టి. అండ్ ఇప్పుడు సుగుమోతో గాడు ఈ గిల్డ్ కి మాస్టర్ అయిండు. సో ఇప్పుడు గోతు అండ్ మిగతా ఎస్ట్రాంగ్ కంటర్స్ లేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళ గిల్డ్ జపాన్ లో నెంబర్ 1 గిల్డ్ కాదు. సో దాంతో వేరే గిల్డ్ వాళ్ళు ఇంకా వేరే గిల్డ్ తో కొలాబ్ అయ్యి నెంబర్ 1 పొజిషన్ కి ఏం చేస్తుంటారు. అండ్ ఆ సొల్లంతా కూడా వాళ్ళు డ్రాస్వర్డ్ గిల్డ్ మెంబర్స్ వెనకాలే మాట్లాడుతుంటారు. సో దాంతో ఆఫ్ కోర్స్ డ్రాస్వర్డ్ వాళ్ళకి కోపం వస్తుంది అండ్ వాళ్ళు కోపం చేస్తారు. దాంతో వేరే గిల్డ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత మనకి మీటింగ్ నుంచి చూపిస్తారు. అండ్ జపాన్ ఒక హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఎలాంటి ప్లాన్ వేయలేదు ఎలా ఎస్ట్రాంగ్ గేట్ ని క్లియర్ చేయాలని, బికాస్ జపాన్ ఒక ఎస్ట్రాంగ్ హంటర్స్ దగ్గర అంత ఎబిలిటీ లేదు టు క్లియర్ అండ్ ఎస్ట్రాంగ్ డంజన్. సో అందుకే వీళ్ళకి నేషనల్ లెవెల్ హంటర్స్ కావాలి. బట్ నేషనల్ లెవెల్ హంటర్స్ ని హైర్ చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. బట్ అంత డబ్బులు జపాన్ వాళ్ళ దగ్గర లేవు. అండ్ ఆల్సో వీళ్ళు వేరే కంట్రీస్ కూడా హెల్ప్ అడగలేరు, ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ లో కూడా గేట్స్ ఓపెన్ అయినాయి కదా. అండ్ వాళ్ళ కంట్రీస్ కూడా బిజీగా ఉంటారు కాబట్టి వేరే కంట్రీస్
వాళ్ళ హంటర్స్ని పంపారు జపాన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో దాంతో వీళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఏం చేయాలా అని. అండ్ అప్పుడే సుకుమోతో వాడు అంటాడు, ఒకడు ఉన్నాడు, వాడు మనకి హెల్ప్ చేశాడు మనం ఇచ్చే డబ్బులతో, వాడే బ్యారియర్ ఎక్స్పర్ట్ యూరి ఆర్లవ్. వీడు ఒక రష్యన్ ఎస్రాంక్ అంటారు. అండ్ వేసే మనకి జిన్వుని చూపిస్తారు. అతను కార్లో తన గిల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అండ్ జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు, లైక్ నేను 100 లెవెల్కి రీచ్ అయినప్పుడు నాకు టెంపుల్ ఒక కీ దొరికింది. అండ్ నేను 101 లెవెల్కి రీచ్ అయినప్పుడు నా జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ డెవలప్ అయినాయి. అండ్ నేను 102 లెవెల్కి రీచ్ అవుతాయి, ఇంకేమవుతుంది అని జిన్వు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంటాడు. అండ్ తర్వాత జిన్వు తన కార్ని పార్క్ చేస్తాడు పార్కింగ్లో. అండ్ అప్పుడు తనకి ఆయన కనిపిస్తుంది అక్కడ. అతను జిన్వుని చూసి పారిపోతుంటుంది. దాంతో జిన్వు తనతో అంటాడు, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని. దాంతో ఆయన అంటే నా కార్ని నేను ఇక్కడ మర్చిపోయినా, ఎందుకంటే ఆ రోజు జిన్వు తనని డైరెక్ట్గా జిమ్ దగ్గరికి తీసుకెళ్ళింది కదా షాడో ఎక్స్చేంజ్తో. అందుకే తన కార్ ఇక్కడ మర్చిపోయింది. అతను కార్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. బట్ తను జిన్వుతో అంటుంది నేను నీతో మాట్లాడాలని అబౌట్ జిన్వుస్ పవర్. సో దాంతో జిన్వు ఆయన్ని గిల్ లోపలికి తీసుకెళ్తాడు మాట్లాడడానికి. అండ్ ఆయన అంటే గు నాకు చెప్పిండు కనిపించి నిన్ను అంటే జిన్వుని కేర్ఫుల్గా ఉండమని విత్ హిస్ పవర్స్. ఎందుకంటే గు చనిపోయిన తర్వాత తనని ఎవరో పుల్ అవుట్ చేసినట్టు తనకు అనిపించింది ఫ్రమ్ ద ఎండ్లెస్ డార్క్నెస్. బట్ ఆ రివైవ్ అయిన పర్సన్ గు కాదు, బట్ అదేంటో కానీ అది గు ఒక విల్ని అండ్ కాన్షియస్నెస్ని పొజెస్ చేసింది. సో దీనివల్ల గు ఒక అన్క్వశ్చనబుల్ అండ్ అన్కండిషనల్ స్లేవ్ అయిపోయిండు. తను ఓన్లీ జిన్వుకి సర్వ్ చేయడానికి మాత్రమే ఎగ్జిస్ట్ అయినట్టు తనకి అనిపించింది. అండ్ జిన్వుకి సర్వ్ చేయడం వల్ల తనకి చాలా ఆనందం వచ్చింది. సో దీనివల్ల గు ఆయనతో అంటాడు, జిన్వు ఒక పవర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం అవి చాలా స్కేర్గా కూడా ఉన్నాయి. అందుకే గు అలా అంటాడు తన పవర్స్తో కేర్ఫుల్గా ఉండమని. అండ్ గు మనకి జిన్వు ఒక రియల్ ఆర్మీ గురించి చెప్పబోతాడు. బట్ గు గడు తన ఆర్మీ గురించి ఏం చెప్తాడో మనకి చూపారు. అంత నెక్స్ట్ డే జిన్ను డంజన్లో ఉంటారు అండ్ లంచ్ తింటుంటారు. అండ్ జిన్వు ఆలోచిస్తుంటాడు, లైక్ ఆయన చెప్పింది నిజమా కాదా, నిజమైన అబద్ధమైన నేను నా పవర్ ఒక సోర్స్ గురించి తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం నేను స్ట్రాంగ్ అవ్వడం కన్నా అని అనుకుంటాడు తను. అండ్ అప్పుడే జిన్ గాడు జిన్వుని అడుగుతాడు, లైక్ జీనా ఎలా ఉంది, తను ఓకేనా అని. అండ్ దానికి జిన్వు అంటాడు తను ఇప్పుడు బాగానే ఉంది. అండ్ నేను నా ట్రస్ట్ వర్తి గాడ్ని జీనాతో పాటు వదిలేసి వచ్చా తన సేఫ్టీ కోసం అని అంటాడు. అండ్ ఆ ట్రస్ట్ వర్తి గాడ్ ఎవరో కాదు, మన బెరుగాడు. అందులో జిన్వు జీనాని చెక్ చేసాడు తను ఎలా ఉందని. ఎలా అంటే జిన్వు దగ్గర షాడో స్టోరేజ్ అనే స్కిల్ ఉంటుంది. సో దీంతో జిన్వు షాడోస్ ఒక సెన్సెస్ ని షేర్ చేసుకోగలడు అండ్ విజన్ ని కూడా. సో అలా జిన్వు బెరుగాడు విజన్ ని చూస్తాడు. సో బెరుగాడు టీవీ చూస్తుంటాడు అండ్ జీనా ఏమో పడుకొని ఉంటుంది. అండ్ జిన్వు వాళ్ళ అమ్మ ఏమో షాపింగ్ చేస్తుంటది. అండ్ యూనో అండ్ జాంగిన్ గడ ఏమో కొట్టుకుంటూ ఉంటారు. అండ్ ఆయన ఏమో స్నానం చేస్తున్నప్పుడు జిన్వు బై మిస్టేక్ చూసాడు. దాంతో జిన్వు సిగ్గుపడతాడు. అండ్ తర్వాత అపాలజైజ్ చేద్దాం అనుకుంటాడు ఆయనకి. అండ్ అప్పుడే జిన్ గాడు జిన్వుతో చెప్తాడు అబౌట్ ద ఎస్రాంగ్ గేట్ టోకెన్ ఓపెన్ అయింది అండ్ ఇంకో 3 days లో ఆ టెన్షన్ బ్రేక్ అవుతుంది. అంటే మాన్స్టర్స్ బయటకు వచ్చేసి ఆ గేట్ లో నుంచి ఇంకో 3 days లో దాన్ని క్లియర్ చేయలేకపోతే. అండ్ జపాన్ వాళ్ళు జిన్వుని కూడా కాంటాక్ట్ చేసిర్రు. బట్ జిన్వు టెంపుల్లోకి వెళ్ళాలనుకుంటాడు. అందుకే తను జపాన్కి పోవట్లేదు. అండ్ జిన్వు అనుకుంటాడు లైక్ నేను ఎలాంటి ఆన్సర్స్ తెలుసుకుంటానని ఫ్రమ్ ద టెంపుల్ అని. అండ్ వేసి మనకి రష్యన్ ఎస్రాంగ్ అంటారు యూరిక్ అని చూపిస్తారు. అండ్ వీడిని కలడానికి డ్రాచర్ గిల్డ్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వీళ్ళు డీల్ మాట్లాడుకుంటుంటారు. అండ్ ఆల్సో సిగుమతో గాడు యూరితో అంటాడు, మేము ఓన్లీ 6 ఎస్రాంగ్ కంటెంట్స్ మాత్రమే నీతో పాటు డెంజన్లోకి పంపించగలమని అంటాడు. ఎందుకంటే జపాన్లో ఇంకా ఏ రంగ్ గేట్స్ ఉన్నాయి కదా, వాటిని క్లియర్ చేయడానికి అట్లీస్ట్ ఒక గిల్లో ఒక ఎస్రాంగ్ కంట్రీ అయినా ఉండాలి కదా. సో అందుకే ఓన్లీ 6 ఎస్రాంగ్ కంటెంట్స్ మాత్రమే వీళ్ళు పంపిస్తున్నారు వీటితో పాటు యూరిగాడితో. సో దానికి యూరిగాడు ఒప్పేసుకుంటాడు. బట్ వీడు ఇయర్ కి 3.6 బిలియన్ అడుగుతాడు. అంటే రోజుకి 10 మిలియన్ ఇవ్వమని అడుగుతున్నాడు. అండ్ చాప్టర్ 123 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ చాప్టర్ 123 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 124 స్టార్ట్ అవుతుంది. సో 10 మిలియన్ పర్ డే అనగానే ఎవడని షాక్ అవుతాడు. సిగుమతగాడు కూడా షాక్ అవుతాడు. అండ్ వాడు బేరం ఆడడానికి రెడీ అవుతాడు. బట్ యూరిగాడు రేట్ ని అసలు తగ్గించడు. అండ్ ఈవెన్ వాడు అంటాడు 3.6 బిలియన్ అనేది చాలా తక్కువ పర్ ఇయర్. థామస్ గడ్ అయితే దీనికన్నా ఎక్కువ డిమాండ్ చేస్తాడు. త్వరగా చెప్పండి, మీరు 3.6 బిలియన్ ఇచ్చి మీ కంట్రీని సేవ్ చేసుకుంటారా లేదా డబ్బులు దాపెట్టుకొని మీ కంట్రీని పోగొట్టుకుంటారా అని యూరిగాడు అంటాడు. అంటే వీడి స్కిల్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ వీడి స్కిల్స్ ని కొంచెం డెమోన్స్ట్రేట్ కూడా చేస్తాడు. ఎలా అంటే వాడి పవర్స్ తో జపనీస్ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ మూవ్మెంట్ ని ఆపేశాడు. అంటే వాళ్ళు ఇప్పుడు యూరిగాడి పర్మిషన్ లేకుండా ఒక మసిల్ ని కూడా మూవ్ చేయలేరు. సో వీడి పవర్స్ ని చూసాక సిగుమత కూడా ఫిక్స్ అయిపోతాడు వీడిని హ్యార్ వేసుకోవాలని. అండ్ వేసి మనకి జిన్వుని చూపిస్తారు. అతను టెంపుల్లోకి వెళ్ళడానికి బయలుదేరుతాడు. అండ్ వాళ్ళ అమ్మ తనతో అంటది, నేను వరవలసిన అవసరం లేదు కదా నీ గురించి అని అంటది. సో దానికి జిన్వు చేస్తుంటాడు. అండ్ త్వరగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అని అంటాడు. అండ్ తర్వాత ఈ కీని యూజ్ చేసే లొకేషన్ రివీల్ అవుతుంది. అండ్ ఆ లొకేషన్ ఏంటో తెలుసా, జీనాది స్కూల్. సో సేమ్ లొకేషన్ లో ఇది రెండోసారి గేట్ ఓపెన్ అవ్వడం. అండ్ ముందు నుంచే స్కూల్ క్లోజ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరు లేరు, ఉంటే చాలా దమ్దమ్ అయ్యేది ఆఫీసర్స్ కి. బట్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కి తెలియదు ఇది ఒక డబుల్ డెంజర్ అని. అండ్ అప్పటికి జిన్వు వస్తాడు. అతను కనుక్కుంటాడు ఈ గేట్ గురించి. సో ఈ గేట్ ఇక్కడ ఓపెన్ అయ్యి 3 days అయింది. అండ్ హంటర్స్ కూడా వెళ్ళిపోయారు లోపలికి ఆల్రెడీ గేట్ ని క్లియర్ చేయడానికి. బట్ వాళ్ళకి కూడా తెలియదు కదా ఇది ఒక డబుల్ డెంజర్ అని. సో దాంతో జిన్వు గేట్ లోపలికి వెళ్తాడు. అండ్ హంటర్స్ ని బయటకు పంపిస్తాను అంటాడు. సో దాంతో ఆఫీసర్స్ కి ఏం అర్థం కాదు జిన్వు ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడని. ఆ లోపల హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ
టెంపుల్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు. బట్ వాళ్ళ లక్ చాలా బాగుంది, ఎందుకంటే ఆ గేట్ కి లాక్ వేసి ఉంటుంది. దాంతో వీళ్ళు లోపలికి పోలేకపోతారు. చాలా లక్కీ కదా వీళ్ళు. లోపలికి పోతే వీళ్ళ పని అయిపోతుంది. సో అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు అండ్ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. అతను కీని పెట్టి గేట్ ని అన్లాక్ చేస్తాడు అండ్ లోపలికి పోదాం అనుకుంటాడు. బట్ అప్పుడు ఒక టీటగాడు వచ్చి జిన్వుతో అంటాడు, ఈ డంజన్ ని మా గిల్డ్ పర్చేస్ చేసింది, మీకు ఎలాంటి రైట్ లేదు మమ్మల్ని వెళ్ళిపోమని అనడానికి అని అంటాడు. సో దాంతో జిన్వు వీడిని లోపలికి వెళ్ళమని అంటాడు. సో దాంతో వీడి లోపలికి వెళ్ళిపోతాడు. సో ఆ టీటగాడు ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే స్టేచెస్ వాడి మీద అటాక్ వేస్తాయి. బికాస్ వీడికి పర్మిషన్ లేదు కదా టు ఎంటర్ ద టెంపుల్ అండ్ అందుకే స్టేచెస్ వీడి మీద అటాక్ వేస్తాయి. బట్ జిన్వు కరెక్ట్ టైంకి వీడిని వెనక్కి లాగేస్తాడు. దాంతో వీడికి దుల్దిరిపోద్ది అండ్ జిన్వు వాడితో అంటాడు, లోపల మాస్టర్స్ అన్ని కూడా అట్లనే ఉంటాయి, మళ్ళీ లోపలికి పోతావా అని. దానికి అఫ్ కోర్స్ వాడు నో అంటాడు. అండ్ తర్వాత జిన్వు వాళ్ళందరితో అంటాడు, మీ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అండ్ బయటకు వెళ్ళాక హంటర్స్ అసోసియేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి ఒక డబుల్ డంజన్ ఓపెన్ అయిందని అని అంటాడు. అండ్ జిన్వు లోపలికి వెళ్ళిపోతాడు అండ్ గేట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ టెంపుల్ అస్సలు మారదు, ఫస్ట్ ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. అండ్ జిన్వు అనుకుంటాడు, ఈ స్టేచెస్ డీమన్స్ కావు ఆర్ లివింగ్ బీయింగ్స్ కూడా కావు, వీటిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు పపెట్స్ లాగా. అండ్ వాడు ఎవడు కాదు, ఆర్కిటెక్ట్ గాడు. బికాస్ వాడి దగ్గర నుంచే జిన్వు మ్యాజికల్ ఎనర్జీని సెన్స్ చేయగలుగుతాడు కాబట్టి. అండ్ జిన్వు ఆర్కిటెక్ట్ తో అంటాడు, నువ్వు మూసుకొని అలానే ఉంటావా లేదా ఏమని చెప్తావా అని. అండ్ దానికి ఆర్కిటెక్ట్ గాడు క్రీపీగా నవ్వుతాడు అని అంటాడు, నువ్వు వచ్చేసావా అని. అండ్ చాప్టర్ 124 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 125 లో మనం యూరి గారిని చూస్తాం. అండ్ వాడు జపాన్ కి వచ్చేసాడు. అండ్ మీడియా వాళ్ళు వాడిని క్వశ్చన్స్ అడుగుతుంటారు, లైక్ నువ్వు ఐస్రాంగ్ గేట్ ని ఎట్లా బ్లాక్ చేస్తావు, నీ ఒక్కడి మ్యాజిక్ తోనే ఆ ఐస్రాంగ్ గేట్ ని బ్లాక్ చేయగలవా అని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో దానికి యూరి గాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో యాక్చువల్గా అయితే వీడు ఒక సర్కిల్ వేసిండు ఆ ఐస్రాంగ్ గేట్ చుట్టూ, దానివల్ల ఒక బ్యారియర్ క్రియేట్ అయింది. అండ్ ఆ బ్యారియర్ ని దాటుకొని ఏ మషర్ కూడా రాలేదు. అండ్ ఆ బ్యారియర్ వీడి ఒక్కడి మ్యాజిక్ మీద డిపెండ్ అయ్యలేదు. అట్లయితే బ్యారియర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయి, బట్ వీడి బ్యారియర్ సరౌండింగ్స్ లో ఉన్న మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకోగలదు అండ్ అట్లా స్టేబుల్ గా ఉండగలదు. అందుకే జపాన్ వాళ్ళు మానా క్రిస్టల్స్ ని పెట్టారు ఆ బ్యారియర్ చుట్టూ, సో దట్ బ్యారియర్ మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకోవాలని. అండ్ వీడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు వీడి బ్యారియర్ బ్రేక్ అవ్వదని. అండ్ వీడు అందరితో అంటాడు, మీ అందరు గుర్తు పెట్టుకోండి, మీ అందరినీ సేవ్ చేసింది నేనే అని. అండ్ వీడి ఎక్స్టర్నల్ ని గన్ని కూడా చూసాడు టీవీలో అండ్ అనుకుంటాడు వీడు కానీ ఫెయిల్ అవ్వాలి, వీడికి దుల్దిరిపోద్దని. అండ్ ఆల్సో ఇక్కడ చూలుగడగా ఉంటాడు. అండ్ అప్పుడే వాడికి కాల్ వస్తుంది డబుల్ డంజన్ దగ్గర ఉన్న ఆఫీసర్ దగ్గర నుంచి. అండ్ వాడు చూలుగడతో అంటాడు, ఒక డబుల్ డంజన్ ఓపెన్ అయిందని స్కూల్ దగ్గర. అండ్ జిన్వు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడని కూడా చెప్తాడు. అండ్ వేసే మనం ఆర్కిటెక్ట్ అని చూస్తాం. అండ్ వాడు వాడి దగ్గర ఉన్న స్లాబ్ ని విరక్కొట్టేస్తాడు. అండ్ జిన్వుతో అంటాడు, యువర్ ఫైనలీ హియర్ అని. అండ్ దాంతో జిన్వు వాడితో అంటాడు, అరే దాని మీద రూల్స్ ఉంటాయి కదరా, ఆ రూల్స్ కి ఎలాంటి మీనింగ్ లేవా ఫ్రమ్ ద బిగినింగ్ అని అంటాడు. దాంతో ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, మీనింగ్ ఉంది బట్ దట్ డజంట్ మ్యాటర్ నవ్ అని అంటాడు. సో దాంతో జిన్వు అంటాడు, నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావా అని. దానికి ఆర్కిటెక్ట్ గాడు ఎస్ అంటాడు. దాంతో జిన్వు వాడిని మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఒక మాస్టర్ అని. దానికి ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, అది రాంగ్ క్వశ్చన్, నువ్వు నేనెవరని అడగకూడదు, నువ్వు అసలు నువ్వేంటని నన్ను అడగరని అంటాడు. అండ్ ఆల్సో వాడు అంటాడు, ఇప్పుడు నేను ఫైనల్ టెస్ట్ పెట్టబోతున్నా అండ్ నువ్వు ఆ ఫైనల్ టెస్ట్ లో గెలిస్తే నేను అన్ని చెప్పేస్తా, అదే నేను నీకు ఇవ్వబోయే రివార్డ్ అని అంటాడు. సో దాంతో స్టాచ్యూస్ జిన్వు మీద అటాక్ చేయడానికి వస్తాయి. దాంతో జిన్వు తన షాడోస్ ని సమ్మన్ చేశాడు. బట్ ఆర్కిటెక్ట్ గాడు జిన్వు షాడోస్ ని రానియడు, బికాస్ ఇది జిన్వు ఒక టెస్ట్ కాబట్టి. అండ్ ఆల్సో వాడు జిన్వు పోషన్స్ ని కూడా యూజ్ చేయనియడు. తన స్టోర్ ఫంక్షన్స్ ని, స్టేటస్ రికవరీని, లెవెలింగ్ వెప్ ని అన్నిటిని కూడా ఆర్కిటెక్ట్ గాడు ఆపేశాడు, పని చేయకుండా ట్రైలర్ మాత్రమే ముట్టని కాదు. అండ్ ఆల్సో జిన్వు ఈ టెస్ట్ ని కంప్లీట్ చేస్తే గానీ తను బయటకు పోలేడు. అండ్ జిన్వుకి కూడా వెళ్ళ మూడ్ లేదు అంటిల్ అన్ని ఆన్సర్స్ తెలుసుకున్నంత వరకు. అంతతో జిన్వు తన ఇన్వెంటరీలోకి వెళ్ళి డాగర్స్ ని బయటకు తీశాడు. సో జిన్వు తన ఇన్వెంటరీ అయితే ఓపెన్ చేయొచ్చు. అంతతో జిన్వు ఇంకా స్టార్ట్ చేశాడు ఫైటింగ్. ఆ స్టాచ్యూస్ ని వేసి పడేస్తుంటాడు. అండ్ జిన్వు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంటాడు, బికాస్ ఈ మూమెంట్ కోసమే జిన్వు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ జిన్వు ఈ స్టాచ్యూస్ ని చాలా ఈజీగా వేసేయడంతో ఆర్కిటెక్ట్ గాడు అనుకుంటాడు జిన్వు చాలా స్ట్రాంగ్ అయిపోయిందని. బట్ టెస్ట్ అంత స్పీడ్ గా అయిపోకూడదు కదా. దాంతో ఆర్కిటెక్ట్ గాడు కింగ్ గాడు స్టాచ్యూని లేపుదిగా అని అంటాడు, ఇట్స్ టైమ్ టు వర్షిప్ ద గాడ్ అని. అండ్ చాప్టర్ 125 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ చాప్టర్ 126 లో జపనీస్ హంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్సుమోతో గాడు వస్తాడు మన గన్నీతో డిస్కస్ చేయడానికి, జిన్వుని హ్యారేసుకోవడానికి. సో మాట్సుమోతో గాడు అంటాడు, మాకు క్రిస్టల్స్ ఏమీ అవసరం లేదు జేజాలంటివి, మీరే ఆ క్రిస్టల్స్ ని ఉంచుకోండి, కాకపోతే మాకు జిన్వుని ఇయ్యండి అని అడుగుతాడు. దానికి గన్ని అంటాడు, జిన్వు హంటర్స్ అసోసియేషన్ పార్ట్ కాదని. దానికి మాట్సుమోతో గాడు అంటాడు, ఐ అండర్స్టాండ్, కానీ తనని మేము ఓన్లీ మీ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయగలము, మేము తనతో జస్ట్ నెగోషియేట్ చేయడానికి ఛాన్స్ అడుగుతామని అంటాడు. దాంతో గన్ని అనుకుంటాడు, వీళ్ళు జస్ట్ జిన్వుతో మాట్లాడడానికి అంతగానో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇప్పుడు గోతో కూడా చనిపోయింది కాబట్టి, అయినా అది ఒక మంచి ఆఫర్ అని గన్ని అనుకుంటాడు. అండ్ గన్ని మాట్సుమోతో గాడితో అంటాడు, మనం ట్రాన్స్లేటర్స్ లేకుండా మాట్లాడుకుందామా అని. అండ్ గన్నికి జపనీస్ వచ్చు, తను చిన్నగా ఉన్నప్పుడు తన ఫాదర్ కి ఒక బిజినెస్ ఉండేది జపాన్ లో, అందుకే గన్నికి జపనీస్ వచ్చు. అండ్ తర్వాత గన్ని డైరెక్ట్ గా మాట్సుమోతో గాడి ముఖం మీద
చెప్పేస్తాడు, నువ్వు మళ్ళీ ఒక చీప్ ట్రిక్ చేద్దాం అనుకుంటే ఆపై ఇది ఒక మంచి ఐడియా కాదని అంటాడు. ఎందుకంటే గన్నీకి తెలిసిపోయింది కాబట్టి వీడు లాస్ట్ టైం చేసిన పని గురించి. అండ్ ఆల్సో జపాన్ ఒకవేళ ఈ ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేయలేకపోతే మొత్తం బ్లేమ్ అంతా కూడా వీడి మీదే పడిపోతుంది. ఎందుకంటే వీడి వల్లనే కదా గోతోగాడు అండ్ అంతమంది ఎస్రాంగ్ కట్టర్స్ చనిపోయారు. అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత డ్రాస్వర్డ్ గిల్డ్ వాళ్ళు వాళ్ళ కనెక్షన్ ని కట్ చేసుకున్నారు విత్ జపాన్ హంటర్స్ అసోసియేషన్. అండ్ ఆల్సో గన్నీ దగ్గర ఒక టేప్ రికార్డింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లో మొత్తం కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది ఈ మార్చి మొదటి ప్లాన్. అండ్ ఆ ప్లాన్ ఏంటో మీకు తెలుసు కదా గైస్, జే జాలన్ లో వీడు ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాడు. సో ఆ ప్లాన్ అంటే మీరే నాకు కమెంట్స్ లో చెప్పండి గైస్. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ కి అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో దీన్ని కూడా చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. సో గన్ని మార్చి మొదతో కోపంగా చూసి అంటాడు, నాకు తెలియదు అనుకున్నావు అని ప్లాన్ గురించి. అండ్ ఆల్సో గన్ని అంటాడు, నువ్వు నాకు మ్యాజిక్ క్రిస్టల్స్ ఇస్తావా, ఇది గన్ని రిలీజ్ అయితే పీపుల్ ఎన్ని వేసి పడేస్తారు అని అంటాడు. బట్ గన్ని ఆ టేప్ ని బ్రేక్ చేశాడు. ఎందుకంటే వీడి వల్ల మొత్తం ఏషియా క్రాసెస్ లో పడుతుంది కాబట్టి గన్ని వీడిని వదిలేస్తాడు. అని అంటాడు, నువ్వు జిన్వుకి థ్యాంక్స్ చెప్పాలని. అని వేసి మనం జిన్వుని చూస్తాం, అతను స్టేజెస్ ని డిఫీట్ చేస్తూ ఉన్న కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. అని అప్పుడే కింగ్ గాడు లేజర్స్ ని షూట్ చేయబోతాడు అని జిన్వు. బట్ జిన్వు డాచ్ చేయలేకపోతాడు. దాంతో జిన్వు డామినేటెడ్ టచ్ ని యూజ్ చేసి స్టాచ్యూస్ ని యూజ్ చేసుకుంటాడు అదే షీల్డ్. సో అప్పుడే ఈ డామినేటెడ్ టచ్ స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు దీని పేరు రూలర్స్ అథారిటీ. దాని తర్వాత జిన్వు అనుకుంటాడు, ఈ లేజర్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి, ఇవి నాకు డైరెక్ట్ తగిలితే నా పని అయిపోతుందని జిన్వు అనుకుంటాడు. అందుకే తను ఫస్ట్ ఈ కింగ్ గాడిని లేపదాం అనుకుంటాడు. అతను ఈ కింగ్ గాడు ఫేస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే ఈ కింగ్ గాడు మళ్ళీ లేజర్స్ ని షూట్ చేస్తాడు. దాంతో జిన్వు ఇంకా స్పీడ్ అయిపోతాడు అని కింగ్ గాడు షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంత తర్వాత జిన్వు ఆ కింగ్ గాడి ఫేస్ ని కట్ చేస్తాడు, అది కూడా 1000 times. బట్ ఆ కట్స్ వల్ల వాడికి ఏం కాదు. దాదాపు జిన్వు ఇంకా తన బేర్ హ్యాండ్స్ తో కింగ్ గాడిని పంచ్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇప్పుడు జిన్వు 103 లెవెల్ కి కూడా రీచ్ అయిపోయిండు. అండ్ ఆ పవర్ తో జిన్వు ఈ కింగ్ గాడిని డిఫీట్ చేశాడు. అండ్ తర్వాత జిన్వు తన రూలర్స్ అథారిటీని యూజ్ చేసి వేరే స్టాచ్యూస్ ని కూడా వేసి పడేస్తాడు. దాంతో జిన్వు అనుకుంటాడు ఇంకా టెస్ట్ అయిపోయిందని. బట్ ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, టెస్ట్ ఇంకా అయిపోలేదు, నేను ఇంకా ఉన్నాను కదా అని అంటాడు. అండ్ అప్పుడే జిన్వుకి ఒక ఎమర్జెన్సీ క్వెస్ట్ వస్తుంది. అండ్ దీంట్లో జిన్వుకి 10 minutes టైం లిమిట్ ఉంటుంది. అండ్ ఈ టైం లిమిట్ లో జిన్వు ఆర్కిటెక్ట్ గన్ని డిఫీట్ చేయాలి లేదా జిన్వు చనిపోతాడు. దాంతో జిన్వు వాడిని అడుగుతాడు, అసలు ఎవర్రా నువ్వు అని. దానికి ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ది సిస్టమ్ అని. అండ్ నువ్వు సాటిస్ఫైడ్ అయ్యి ఆన్సర్ తో అని అంటాడు. అండ్ చాప్టర్ 126 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్ ఇది చాప్టర్ 122 to 126 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. జనరల్ కమెంట్స్ పెట్టండి, దానికి ఆన్సర్ పెట్టండి ఆ ప్లాన్ ఏంటో అని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.